హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ పర్టిక్యులర్ ఫ్లాష్ సిరీస్లో మనము ఇంట్రడ్యూస్ చేసే టాపిక్ ఏంటంటే యాక్షన్ స్క్రిప్ట్. యాక్షన్ స్క్రిప్ట్ అనేది బేసిక్గా ఫ్లాష్ యొక్క లాంగ్వేజ్, నేటివ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్ అనేది ఒక లాంగ్వేజ్, కానీ ఆ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే మనకు కావాల్సిన నేటివ్ అప్లికేషన్ ఏంటి అంటే బ్రౌజర్. కానీ ఫ్లాష్ యాక్షన్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ కావాలంటే మనకి ఫ్లాష్ ప్లేయర్ అనేది మ్యాండేటరీగా కావాలి. కానీ యాక్షన్ స్క్రిప్ట్లో కూడా మనకి వర్షన్స్ ఉన్నాయి. ఒకటి ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్, ఒకటి ప్యూర్ జనరల్. ఇది అనమాట. జనరల్ అంటే లైక్ 2.0, 3.0 అని పిలవచ్చు. సో 3.0 అనేది అవుట్ ఆఫ్ ది స్కోప్. ఈ పర్టికులర్ సిరీస్లో మనం ఫండమెంటల్స్గా 2.0 యూజ్ చేస్తున్నాం. సో యాక్షన్ స్క్రిప్ట్ మనం రాయాలి అంటే 2 మెథడ్స్లో రాయొచ్చు. డైరెక్ట్గా నోట్ ప్యాడ్లో రాసి ఆ నోట్ ప్యాడ్ ఫైల్ని డైరెక్ట్గా ఫ్లాష్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు. సో దీన్ని మనం టెక్నికల్గా ఎక్స్టర్నల్ యాక్షన్ స్క్రిప్ట్ అని పిలవాలి. వీటిని మనం సేవ్ చేసేటప్పుడు .as అంటాం. అలాగే CSS కూడా మనం బయట రాసినప్పుడు .css అని రాస్తాము. అలాగే జావా స్క్రిప్ట్ కూడా మనం డాక్యుమెంట్ HTMLలో కాకుండా బయట రాసేటప్పుడు .js అని రాస్తాం. అలాగే యాక్షన్ స్క్రిప్ట్ కూడా .as అని రాసి డైరెక్ట్గా దీంట్లో లింక్ అనే ప్రాపర్టీస్, అదే ఇన్క్లూడ్ అనే ప్రాపర్టీ ద్వారా యాడ్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ వీడియోలో మనం వెరీ ఫండమెంటల్స్, ఒక సింపుల్ యానిమేషన్ ఉంటుంది. ఈ యానిమేషన్ అంటే ప్లే బటన్ కొట్టినప్పుడు, స్టాప్ బటన్ క్లిక్ చేసినప్పుడు యానిమేషన్ స్టాప్ అవ్వాలి, రిమైనింగ్ టైంలో ప్లే అవ్వాలి. సో ఇక్కడ ప్లే పాస్, ఒక యానిమేషన్ని స్టాప్ చేయడం, ప్లే చేయడం ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ మనకు ఒక సింపుల్ యానిమేషన్ క్రియేట్ చేద్దాం. సో ఈ లేయర్ 1లో యానిమేషన్ క్రియేట్ చేయాలి. దానికంటే ముందు యాక్షన్ స్క్రిప్ట్ మనం రాయాలి అంటే ఈ ప్యానల్లో రాయాలి. యాక్షన్స్ అనే ఒక ప్యానల్ ఉంటుంది. దీన్ని F9 అనే షార్ట్ కట్ ద్వారా మనం ఈ పర్టికులర్ దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ ప్యానల్ని ఇప్పుడు క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది. ఇన్ కేస్ మీ విండో ఇలా లేదు అంటే దాని అర్థం ఏంటంటే ఈ విండో యొక్క అపీరెన్స్ స్క్రిప్ట్ అసిస్టెన్స్ అనే మోడ్ యాక్టివేట్లో ఉంది. ఇన్ కేస్ దీన్ని ఆఫ్ చేస్తే మీరు మాన్యువల్గా కోడ్ రాయాలి. స్క్రిప్ట్ అసిస్టెన్స్ ఆన్ ఉన్నప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఈ పక్కన ఇవన్నీ మనకి 2.0, 3.0 ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫ్లాష్ లైట్ అని ఒక వర్షన్ ఉంది. ఇది కంప్లీట్లీ ఫర్ మొబైల్ అప్లికేషన్స్. సో ఇప్పుడు 1.0, 2.0 సెలెక్ట్ చేశాను. వీటిల్లో ఇవన్నీ కేటగిరీస్. కేటగిరీస్ అంటే మనకి ఫంక్షన్స్, వేరియబుల్స్, కండిషన్స్, లూప్స్, డేటా టైప్స్ ఎలాగైతే ఉంటాయో ఇక్కడ కూడా ఫ్లాష్లో వీళ్ళు ఏం చేశారంటే ఎడోబోల్లో ఎంటైర్ ఈ స్క్రిప్ట్ మాడ్యూల్స్ని ఇలా డివైడ్ చేశారు. హైయెస్ట్ ప్రయారిటీ గ్లోబల్ అని ఒక కేటగిరీ పెట్టారు. ఈ గ్లోబల్లో మళ్ళీ సబ్ కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ కేటగిరీ మూవీ క్లిప్స్, సెకండ్ కేటగిరీ టైమ్ లైన్ ఇలా ఉన్నాయి. బ్రౌజర్ని కంట్రోల్ చేయడానికి ఇది, ప్రింటర్ని కంట్రోల్ చేయడానికి ఇది, మ్యాథమెటికల్ ఆపరేషన్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో దానికంటే ముందు ఈ డాక్యుమెంట్ అనేది మనం క్రియేట్ చేసేటప్పుడు ఫైల్లో న్యూ 3.0ని టార్గెట్ చేయకూడదు, 2.0ని టార్గెట్ చేయాలి. ఇన్ కేసు నేను 3.0ని టార్గెట్ చేసి ఓకే క్లిక్ చేస్తే దీన్ని మళ్ళీ మనం 2.0లోకి కన్వర్ట్ చేయాలి అంటే ప్రాపర్టీస్లో ఇక్కడ 2.0లోకి కన్వర్ట్ చేయొచ్చు. అంటే మీ డిజైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ మీరు ఈ డాక్యుమెంట్ని కన్వర్ట్ చేయాలి 3.0 నుండి 2.0, లేదంటే 2.0 నుండి 3.0 అంటే ఈ ప్రాపర్టీస్ ప్యానల్ ద్వారా ఎక్కడి నుండి మనం యాక్షన్ స్క్రిప్ట్ని కంట్రోల్ చేయొచ్చు. ఏ వర్షన్, ప్రజెంట్ ఇది 3లో ఉంది. 3 సెలెక్ట్ చేస్తే 3 ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, 2 అంటే 2 వెళ్ళిపోతుంది. ఓకే ఫైన్. సో ప్రజెంట్ ఈ ప్రీవియస్ డాక్యుమెంట్ ఇది, దీని ఏ వర్షన్లో ఉందో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాపర్టీస్, ఇది 2.0. ప్రజెంట్ ఈ సిస్టంలో ఫ్లాష్ ప్లేయర్ వర్షన్ వచ్చి 11.2. ఓకే, సో ఇవి రెండు ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. అంటే కోడ్ రాసే ముందు 2.0 ఉండాలి. ఫ్లాష్ ప్లేయర్ అనేది 11.2. ఎందుకు 11.2 అంటే ఇది ఫ్లాష్ ES6 ప్రొఫెషనల్ కాబట్టి. ఫైన్. సో మరి మనం కోడ్ రాయాలి అంటే ఫస్ట్ కొంత యానిమేషన్ ఉండాలి. ఈ యానిమేషన్ ఈ లేయర్ 1లో, సో యానిమేషన్ అది ఏ టైప్ ఆఫ్ యానిమేషన్ అయినా యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను ఒక సింపుల్ ఇంపోర్ట్ స్టేజ్ ఆర్ లైబ్రరీ, ఎనీ పిక్చర్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ PNGస్లో ఈ ఇమేజెస్ తీసుకుంటున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎనీ పిక్చర్ ఏదైనా తీసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇది తీసుకుంటున్నాను. ఫైన్. ఓకే, సో కంట్రోల్ L అంటే లైబ్రరీ, డ్రాగ్ అండ్ డ్రాప్, ఆల్ట్ కంట్రోల్ S ద్వారా దీన్ని 25%. ఓకే 25 కాదు, నేను ఎంత 250 ఇచ్చినట్టున్నాను. ఓకే 250 ఇచ్చాను, 25, 50. ఫైన్. ఓకే, ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది కావాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే
దీని యొక్క డైరెక్షన్ ఆపోజిట్ పెడతాను, లేదంటే లెఫ్ట్ టు రైట్ ఇలా పెడుతున్నాను. ఈ ఏరియాలో ఇక్కడ పెడుతున్నాను దీన్ని. సో క్రియేట్ క్లాస్ ఎక్ట్వైన్ ఒక 190 ఫ్రేమ్స్లో F6 ఇది ఇక్కడ వరకు ప్లేస్ చేశాను. ఓకే, దీని యొక్క సైజ్ 50 పెట్టుకొని ఇలా ప్లేస్ చేశాను. ఫైన్. ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తే ఇది యానిమేషన్ ప్లే అవుతూ వెళ్తుంది, అంటే లెఫ్ట్ నుండి రైట్కి. ఈ ప్లేస్లో మీరు పింగ్ పాంగ్ బాల్ కావచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, ఏదన్నా నార్మల్ ఎనీ పిక్చర్ ప్లేస్ చేయవచ్చు, ఈవెన్ వీడియోను ప్లేస్ చేయవచ్చు, ఎనీథింగ్. సో ఈ సెకండ్ లేయర్లో మనం కోడ్ రాయాలి అంటే మనకి కొన్ని బటన్స్ కావాలి. ఎప్పుడు కూడా మనం స్క్రిప్ట్ అనేది ఫ్లాష్లో ఒకటి మూవీ క్లిప్ పైన రాయొచ్చు, సెకండ్ బటన్ పైన రాయొచ్చు, థర్డ్ టైమ్ లైన్లో రాయొచ్చు. అంటే గ్రాఫిక్ అనే ఒక ఎలిమెంట్ పైన స్క్రిప్ట్ అనేది రాయకూడదు. ఓకే, సో మీరు గ్రాఫిక్ని సెలెక్ట్ చేసి ఈ యాక్షన్ స్క్రిప్ట్ ఆన్ చేసినా మీకు ఆ విషయం తెలిసిపోతుంది. ఇది పెద్ద టఫ్ కాదు. యాక్షన్ స్క్రిప్ట్ ఆన్ చేస్తే ఇక్కడ మనం కోడ్ రాయొచ్చు. దానికంటే ముందు మనకి బటన్స్ కావాలి. బటన్స్ క్రియేట్ చేయడం కంటే ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్న బటన్స్ తీసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి. నియర్లీ ఒక మోర్ దెన్ 100 బటన్స్ రెడీమేడ్గా అడోబ్ మనకు ప్రొవైడ్ చేశారు. అంటే ఫాస్ట్గా ఏదైనా ఒక యానిమేషన్ చేయాలి, లేదంటే ఒక సింపుల్ ప్రజెంటేషన్ చేయాలి అంటే ఈ బటన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ కేటగిరీ ఉంది, వీటిల్లో మీకు ప్లే ఈ బటన్ ఒకటి ఉంది, అలాగే స్టాప్కి ఈ బటన్ ఉంది. ఈ రెండింటిని తీసుకున్నాను. దీని యొక్క సైజుని నేను ఒక 250 ఇస్తున్నాను. దీనికి కూడా డైరెక్ట్గా 500 ఇస్తున్నాను. ఫైన్, ఇలా ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో దీని యొక్క సైజు 75. ఎనీవే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసి విండోలో యాక్షన్స్ ఏం కావాలి, ఇక్కడ స్క్రిప్ట్ అసిస్టెన్స్ ఆన్ ఉందో ఆఫ్ ఉందో చూడండి. స్క్రిప్ట్ అసిస్టెన్స్ ఆఫ్ ఉంది, నేను ఆన్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయడం వల్ల అది హైడ్ అయిపోతుంది. సో వీటిలో మనం రీసైజ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. ఈ గ్లోబల్ ఫంక్షన్స్లో మూవీ క్లిప్ కాదు, టైమ్ లైన్ కంట్రోల్ చేయాలి అంటే డైరెక్ట్గా స్టాప్ అనేది డ్రాగ్ చేయాలి. ఎప్పుడు ఇవన్నీ ఈవెంట్ అనేది ప్రెస్, రిలీజు, రోల్ ఓవర్, రోల్ అవుట్, ఇవన్నీ ఈవెంట్స్. బై డిఫాల్ట్ ఫ్లాష్ అనేది రిలీజ్ అనే ఈవెంట్ని ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటుంది. ఇది స్టాప్ అనేది ఒక ఫంక్షన్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? యూజర్ ఒక బటన్ ప్రెస్ చేసి రిలీజ్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది అంటే ప్రజెంట్ టైమ్ లైన్లో ఈ ప్లే హెడ్ని స్టాప్ చేస్తుంది. ఇది మూమెంట్ ఉంది, ఈ ప్లే హెడ్ని ఈ బటన్ క్లిక్ చేస్తే స్టాప్ అవుతుంది. మరి ఈ స్క్రిప్ట్ దీనికుందా ఎలా తెలుస్తుంది అంటే దీన్ని సెలెక్ట్ చేసి విండోలో యాక్షన్స్ అంటే దీనిపైన స్టాప్ అనే స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ ఉంది. మరి దీన్ని సెలెక్ట్ చేసి యాక్షన్స్లో ప్లే అనే దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఓకే, ఫైన్. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి? కంట్రోల్ టెస్ట్ మూవీ, కంట్రోల్ ఎంటర్. ఓకే, సో కంట్రోల్ ఎంటర్. ఇప్పుడు నేను ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తానో ఈ ఎంటైర్ యానిమేషన్ అనేది ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. మళ్ళీ తిరిగి అక్కడ నుండి ప్లే అవ్వాలంటే ప్లే, ఇది స్టాప్, ఇది ప్లే, ఇది స్టాప్, ఇది ప్లే, ఇది. సో ఈ ప్లేస్లో మీరు ఏ కాంపోనెంట్ అయినా ఇంటిగ్రేట్ చేయవచ్చు. అంటే ఇది పిక్చర్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, లేదంటే వేరే షేప్ అవ్వచ్చు, లేదంటే వేరే మూవీ క్లిప్ అవ్వచ్చు, ఎనీథింగ్. ఇది చాలా ఫండమెంటల్ థింగ్. నెక్స్ట్ సెషన్లో ఫ్రేమ్స్ని కంట్రోల్ చేయడం ఎలా, ఇది ఎంటైర్ టైమ్ లైన్ని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రేమ్స్ని కంట్రోల్ చేయడం ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇది బేసిక్ లాజిక్, ప్లే, స్టాప్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.